వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్‌లో అయితే కాస్త త్వరగానే స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ వేసవి కాలంలో డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తల గురించి నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాహం తీరడానికి వాటర్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాల గురించి మనం అందరం ఆలోచిస్తాం. అలాంటప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోవడం అనేది డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా హానికరం అవుతుంది. ఎందుకంటే షుగర్స్ బాగా పెరుగుతాయి. లిక్విడ్ రూపంలో ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నప్పుడు ఫైబర్ లేకపోవడం వల్ల చాలా ఫాస్ట్‌గా షుగర్స్ పెరుగుతాయి. దెన్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? పల్చటి మజ్జిగ, నిమ్మరసం అండ్ వెజిటబుల్ జ్యూసెస్ అనేవి హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఫర్ డిక్రీజింగ్ డీహైడ్రేషన్ ఇన్ డయాబెటీస్ పేషెంట్స్. అలానే న్యూరోపతి ఉన్న వాళ్ళకి, అంటే అరికాల్లో స్పర్శ తగ్గిన వాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం సమ్మర్లో అనేది చాలా డేంజరస్ అవ్వచ్చు. దీనివల్ల బర్న్స్ అనేవి రావచ్చు. అలానే కొన్నిసార్లు అవి అల్సర్స్గా మారచ్చు. ఎందుకంటే స్పర్శ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు తెలియక చాలాసేపు ఉండిపోతాము. అందుకని డయాబెటిక్ పేషెంట్స్, స్పర్శ తగ్గిన వాళ్ళు, న్యూరోపతి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి. మూడవది మన స్కిన్ అనేది నార్మల్గా ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఈ స్కిన్ని జాగ్రత్తగా, స్కిన్ హెల్త్ కోసం మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం చాలా అవసరం సమ్మర్లో, అలానే వింటర్ సీజన్లో. సమ్మర్లో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ స్కిన్కి చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్కిన్ బ్రీచ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం ఎక్కువగా ఉంటుంది నార్మల్ పీపుల్తో పోలిస్తే. అందుకని ఎక్కువ కెమికల్స్ లేని వీలైనంత వరకు న్యాచురల్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. అండ్ కోకోనట్ ఆయిల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ మాయిశ్చరైజర్ డయాబెటిక్ పేషెంట్స్కి. రోజుకి 2 సార్లు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు కోకోనట్ ఆయిల్ అప్లై చేసి స్కిన్ హెల్త్ని కాపాడుకోగలని ఆశిస్తున్నాను.